అందరికీ నమస్కారం. నేను మీ మమ్మీ. తెలంగాణ ప్రజానికానికి, తెలుగు ప్రజలకి అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజానికానికి, తెలుగు ప్రజలకి అందరికీ బోనాల శుభాకాంక్షలు. నేను ప్రతి ఏటా బోనాలు తీస్తాను. నేను బోనం ఎత్తుకొని ప్రతి పాట కూడా చేస్తూ ఉంటాను బోనాల సీజన్కి. సో ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, అందరూ చూసే ఉంటారు. నాకు బోనం అంటే చాలా ఇష్టం, బోనం ఎత్తడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చేస్తూ ఉండే బోనము. బట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇక్కడే ఎత్తిన బోనం. మన కల్చర్ చాలా గొప్పది. మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయం అనేది ఇంకా చాలా గొప్పది. మన తెలంగాణలో జరుపుకునేటట్టు ఇంత అద్భుతంగా ఎక్కడ కూడా జరుపుకోరు. అండ్ అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురు పౌర్ణిమ అండ్ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ ఈరోజు 2 రోజులు ఇట్లా కలిసి రావడం చాలా సంతోషదాయకం. నాతో పాటు సిస్టర్ ఇంద్రా కూడా బోనం ఎత్తుకొని వచ్చింది. సో మీ అందరి కోసం సాంగ్ పాడొచ్చా? హ్యాపీ బోనాలు శుభాకాంక్షలు. మా వీరం వీరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా వీరాలెల్లమ్మ, చేజిలకల సెట్టెక్కి మా వీరాలెల్లమ్మ, కైలాసం గట్టెక్కి మా వీరాలెల్లమ్మ, చెర్రి పోతులు బట్టి మా వీరాలెల్లమ్మ, జంజారాలెత్తితివే మా వీరాలెల్లమ్మ, నాకు పాములు బట్టి మా వీరాలెల్లమ్మ, నడిగట్టు గట్టితివే మా వీరాలెల్లమ్మ, త్రాసు పాములు బట్టి మా వీరాలెల్లమ్మ, తలకట్టు కట్టితివే మా వీరాలెల్లమ్మ, మా వీరం వీరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా వీరాలెల్లమ్మ, बोलो उज्जैनी महाकाली माता के, बोलो उज्जैनी महाकाली माता के, बोलो उज्जैनी महाकाली माता के. ఉజ్జయిని మహంకాళి అమ్మ ఆశీర్వాదాలతో రైతులందరూ సుభిక్షంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంగళి గారు తెలంగాణ ఆడపడుచు. మరి ఆ బిడ్డ మరి తిరుమల దేవస్థానంలో మరి వెంకటేశ్వర యూనివర్సిటీలో పీజీ చేసింది. మంచి కళాకారుల్ని. మరి ఆమె ఎల్లప్పుడూ ఆశీర్వాదం పొందాలని, లోక కళ్యాణం కోసమని పాటుపడాలని ఆ జగన్మాత ఆశీర్వాదం ఎప్పుడు. అమ్మగారి యొక్క దివ్యాలు మీ అందరి మీద ఉంటాయని తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భక్తుల సౌకర్యార్థం వివిధ రకాలుగా ఇక్కడ పాల్గొన్నటువంటి సేవకులకు అందరికీ పోలీసు కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, అదేవిధంగా పత్రికా మీడియా కావచ్చు, రక్షణ సేవ మానవ సమితి కావచ్చు, అదేవిధంగా ఉదయం నుంచి
మరి ఇక్కడే ఉన్నటువంటి మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అదేవిధంగా ఎండోమెంట్ కమిషనర్ గారు కావచ్చు, శైలజ అయ్యర్ గారు, అదేవిధంగా కమిషనర్ హనుమంతరావు గారు, వారి సిబ్బంది వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లి యొక్క దీవెన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842